అందరికీ నమస్కారం. అమ్మ భాష యూట్యూబ్ ఛానల్ వీక్షకులకి స్వాగతం. ఈరోజు మనం 9వ తరగతి తెలుగు పద్య భాగంలోని స్నేహం అనే పాఠం గురించి తెలుసుకుందాం. ముందుగా పాఠం ఉద్దేశం. విశ్వాసం అంటే నమ్మకం లేకుండా స్నేహం ఉండదు అన్నాడు గౌతమ బుద్ధుడు. ఈయన బౌద్ధ ధర్మానికి మూల కారకుడు, నాటి ఆధ్యాత్మిక గురువు. మనిషికి అవసర కాలంలో ఆదుకున్న మిత్రుడి కన్నా ప్రియమైనది ఏది ఉండదు అని సిక్కు మత స్థాపకుడైనటువంటి గురునానక్ అభిప్రాయం. కష్టకాలంలోనే మనకు నిజమైన మిత్రుడెవరో తెలుస్తుంది అని గాంధీజీ అభిప్రాయం. స్నేహం అనేది ప్రతి వ్యక్తి జీవితంలో మధురమైనటువంటి అనుభూతిగా నిలుస్తుంది. ఆటపాటలాడే వయస్సులో మొగ్గగా ప్రారంభమై ఆ తరువాత మహావృక్షంలా ఎదిగి జీవితాంతం తోడుగా నిలుస్తుంది స్నేహం. కొందరి స్నేహం మనల్ని అత్యున్నత శిఖరాలకు చేరిస్తే, కొందరితో స్నేహం అధః పాతాళానికి తొక్కేస్తుంది. అంటే కొంతమందితో మనం చేసేటటువంటి స్నేహం మన జీవితంలో ఉన్నత స్థితికి ఎదిగేలా చేస్తుంది. కానీ కొందరితో చేసేటటువంటి స్నేహం మనల్ని అధః పాతాళానికి తొక్కేస్తుంది, అధోగతి పాల్చేస్తుంది. ప్రతి మనిషి జీవితంలో గొప్ప పాత్ర వహించేది స్నేహం అయినప్పుడు మనం ఎటువంటి స్నేహాన్ని ఎంచుకోవాలో, ఆ స్నేహం వల్ల కలిగేటటువంటి ప్రయోజనాలేవో విద్యార్థులకు అంటే మీకు తెలియజేయడమే ఈ పాఠం యొక్క ముఖ్య ఉద్దేశం. ఈ పాఠం యొక్క ప్రక్రియ అంటే రచనా విధానం పద్యం. సాహిత్య ప్రక్రియలలో విశిష్టమైనది పద్యం. ఇది ఛందోబద్ధమైనది, లయాత్మకంగా, గానయోగ్యంగా ఉంటుంది. అంతేకాకుండా ధారణకు అనువుగా ఉంటుంది. అందుకే మన ప్రాచీన కవులు మొదలు ఆధునిక కవుల వరకు పద్య రచనకు ప్రాధాన్యతనిచ్చారు. కవి తన రచనలో భావ వ్యక్తీకరణకు అనువుగా కొన్ని ప్రత్యేక పద్య శైలుల్ని ఎంచుకుంటాడు. అంటే కవి తాను రచించేటటువంటి రచనలో తన భావాన్ని వ్యక్తపరచడానికి వీలుగా కొన్ని ప్రత్యేకమైనటువంటి పద్యాల యొక్క శైలిని ఎంచుకుంటాడు. ఉద్ధతికి విక్రీడిత పద్యాలు అంటే శార్దూలం, మత్తేబం వంటి పద్యాలు, సుకుమారతకు మాలా పద్యాలు, ఉత్పలమాల, చెంపకమాల మొదలైన పద్యాల్ని, తాత్విక భావాలకేమో గీత పద్యాలు అంటే ఆటవెలది, తేటగీతి పద్యాల్ని, పుష్పాపచయాది సందర్భాలకు రగడలు, పంచచామరాలు మొదలైనటువంటి పద్య రీతులు కావ్యాలలో శోభిస్తాయి, కావ్యాలకు శోభను ఇస్తాయి. కవి పరిచయం. స్నేహం అనేటటువంటి ప్రస్తుత మన పాఠ్యభాగం నన్నయ, తిక్కన, పోతన, కందుకూరి రుద్రకవి, తెనాలి అన్నయ్య కవి, విశ్వనాథ సత్యనారాయణ రచించినటువంటి గ్రంథాలలో నుండి ఎంపిక చేసిన పద్యాలతో రూపొందించబడింది. ఆదికవి బిరుదాంకితుడైనటువంటి నన్నయ 11వ శతాబ్దానికి చెందినవాడు. ఇతడు రాజరాజ నరేంద్రుని యొక్క ఆస్థాన కవి. కవిబ్రహ్మ బిరుదాంకితుడైనటువంటి తిక్కన 13వ శతాబ్దానికి చెందినవాడు. ఇతడు నెల్లూరును పరిపాలించినటువంటి మనుమ సిద్ధికి ఆస్థాన కవి. ప్రజాకవి బిరుదాంకితుడైనటువంటి బమ్మెర పోతన 15వ శతాబ్దానికి చెందినవాడు. ఇతడు సహజ కవి, సహజ పాండిత్యం కలిగినవాడు.
కందుకూరి రుద్రకవి 16వ శతాబ్దానికి చెందినవాడు. ఇతడు సుగ్రీవ విజయం అనే యక్షగానాన్ని రచించాడు. ఇది తొలి తెలుగు యక్షగానం. తెనాలి అన్నయ్య కవి 16వ శతాబ్దానికి చెందినవాడు. ఇతడు సుదక్షిణా పరిణయం అనేటటువంటి గ్రంథాన్ని రచించాడు. ఇతడి స్వస్థలం తెనాలి. కవి సమ్రాట్ బిరుదాంకితుడైనటువంటి విశ్వనాథ సత్యనారాయణ సెప్టెంబర్ 10వ తేదీ 1895లో కృష్ణా జిల్లాలోని నందమూరు గ్రామంలో జన్మించారు. ఈయన తండ్రి శోభనాద్రి, తల్లి పార్వతి. విశ్వనాథవారు తిరుపతి వెంకట కవులలో ఒకరైనటువంటి చెళ్లపిళ్ల వెంకట శాస్త్రి వద్ద హై స్కూల్ విద్యను పూర్తి చేశారు. విశ్వనాథ సత్యనారాయణ గారు కావ్యం, గేయం, నవల, కథ, వ్యాసం, నాటకం, విమర్శ, శతకం వంటి విభిన్నమైనటువంటి ప్రక్రియల్లో రచనలు చేపట్టారు. ఈయన రచించినటువంటి శ్రీమద్ రామాయణ కల్పవృక్షం కావ్యానికి 1971లో జ్ఞానపీఠ పురస్కారం లభించింది. వేయి పడగలు, కిన్నెరసాని పాటలు, కోకిలమ్మ పెళ్ళి, ఏకవీర, ఆంధ్ర పౌరుషం, ఆంధ్ర ప్రశస్తి, విశ్వనాథ మధ్యాక్కరాలు మొదలైనటువంటి ఎన్నో రచనలను రచించారు విశ్వనాథ సత్యనారాయణ గారు. పాఠ్యభాగం యొక్క కవుల గురించి తెలుసుకున్నాం కదా. ఇక పాఠంలోకి వెళ్దాం. పాఠం పేరు స్నేహం. దేవుడు అన్ని చోట్ల తాను ఉండడానికి వీలుకాక అమ్మను సృష్టించాడు అంటారు. అంతేకాదు, తల్లిదండ్రుల యొక్క ప్రేమానురాగాలను, తోబుట్టువుల అంటే అన్నదమ్ములు, అక్క చెల్లెళ్ళ యొక్క ఆత్మీయతను, ఆదరాన్ని, ప్రేమను, గురువుల యొక్క మార్గదర్శనాన్ని ఒకే వ్యక్తి నుండి పొందడానికి మరో రూపాన్ని కూడా సృష్టికర్త సృష్టించాడట. ఆ రూపం మరెవరో కాదు, అతడే స్నేహితుడు. లోకజ్ఞానం తెలిసాక ఎందరో తారసపడతారు. అంటే మనం ఎంతోమందిని కలుస్తూ ఉంటాం, మనకెందరో వ్యక్తులు ఎదురవుతారు. జీవితంలో వారిలో ఒకరిద్దరు మన మనసుకు దగ్గరవుతారు. స్నేహం పొటమరించి అంటే స్నేహం చిగురించి వారు మనకి ఆప్తమిత్రులవుతారు. చిన్ననాటి స్నేహం చిరకాలం నిలుస్తుందట. కాకి ఎంగిలి స్నేహం కలకాలం ఉంటుందట. మీకు ఇంతకీ కాకి ఎంగిలి అంటే ఏంటో తెలియదు కదా. మీ అమ్మా నాన్నలకు తెలిసి ఉండొచ్చు. చిన్నతనంలో ఏదైనా తినుబండారం తింటూ ఉన్నప్పుడు ఎవరైనా మన దగ్గరకు వస్తే వారికి కూడా పెట్టడానికి తింటున్నటువంటి తినుబండారంపై గుడ్డపరచి దాన్ని కొరికి కాకి ఎంగిలి ఏం కాదులే అనేవాళ్ళు. అలా కాకి ఎంగిలి స్నేహం అంటే చిన్ననాటి స్నేహం కలకాలం ఉంటుందట. ఎలాంటి అరమరికలు లేని అంటే ఎలాంటి తారతమ్యాలు పొరపచ్చాలు లేనటువంటి అతీతమైన బంధుత్వమే స్నేహం. అలాగని అన్ని స్నేహాలు ఒకేలా ఉండవు. చెడ్డవారి స్నేహం ఉదయపు నీడ లాంటిది. ఉదయపు నీడ ముందు అధికంగా ఎక్కువగా ఉండి క్రమంగా తగ్గుతూ పోతుంది. అలాగే చెడ్డవారి స్నేహం కూడా మొదట్లో ఎక్కువగా ఉండి క్రమంగా తగ్గిపోతుంది. సజ్జనుల సాంగత్యమే అంటే మంచివారితో చేసేటటువంటి స్నేహమే ఉత్తమ మైత్రికి మూలం. ఆజ్ఞాపాలనలో సేవకులు, కష్టాలొచ్చినప్పుడు బంధువులు, సంపదలు కోల్పోయినప్పుడు భార్య, ఆపద సమయంలో మిత్రుల విశ్వాసం వ్యక్తమవుతుందని చెబుతుంది ఆర్షధర్మం. ఆర్షధర్మం అంటే ఋషులచే ఉపదేశించబడినటువంటి ధర్మం. ఆజ్ఞా నిర్వహణలోనైనా
కష్టకాలంలోనైనా, సంపదలు కోల్పోయినప్పుడైనా, ఆపద సమయాల్లోనైనా ఆదుకునేటటువంటి గుణం ఉన్నవారే నిజమైన స్నేహితులు. కందుకూరి రుద్రకవి చెప్పినటువంటి ఈ ఆట వెలది పద్యం చూడండి. సరసజేరి నిన్ను సంస్తవమునరించు వారలెల్లా సకులుగారు నీకు కష్టకాలమందుగాచువాడొక్కండే నిక్కమైన సకుడు నీకు దలప. పద్యం మరొక్కసారి గమనించండి. సరసచేరి నిన్ను సంస్తవము వనరించు వారలెల్లా సకులు కారు నీకు కష్టకాలమందు కాచువాడు ఒక్కండే నిక్కమైన సకుడు నీకు తలప. ఈ పద్యానికి వివరణ. సరసచేరి అంటే పక్కనే చేరి నీ దగ్గరే ఉంటూ నిన్ను సంస్తవము వనరించు నీ గురించి పొగుడుతూ ఉండేటటువంటి వారలెల్లా వారందరూ తలప ఆలోచించి చూడగా నీకు సకులు కారు స్నేహితులు కారు. అంటే ఏమంటున్నారు ఇక్కడ? నీ పక్కనే చేరి ఎప్పుడూ నిన్ను పొగుడుతూ ఉండేవారు నీకు నిజమైనటువంటి స్నేహితులు కారు. కష్టకాలమందు కష్టాలు ఎదురైనటువంటి సమయంలో కాచువాడొక్కండే తోడుగా ఉండేటటువంటి వ్యక్తి ఒక్కడు మాత్రమే నీకు నిక్కమైన సకుడు నిజమైనటువంటి స్నేహితుడు. ఈ పద్యం ద్వారా కందుకూరి రుద్రకవి ఏం తెలియజేస్తున్నారు మనకి అంటే, నీ పక్కన చేరి నిన్ను పొగుడుతూ ఉండేవారంతా నీకు నిజమైనటువంటి స్నేహితులు కారు. నీకు కష్టాలు ఎదురైనప్పుడు నిన్ను విడిచిపెట్టకుండా నీతో ఉన్నవాడే నిజమైనటువంటి మిత్రుడు అని మనం తెలుసుకోవాలి. మన పురాణాలు, ఇతిహాసాలలో ఎన్నో రకాల స్నేహ ధర్మాలు కనిపిస్తాయి. మనకి 18 పురాణాలు ఉన్నాయి. ఆ పురాణాల్లోనూ, రామాయణ మహాభారతాల్లాంటి ఇతిహాసాలలోనూ అనేక రకాలైనటువంటి స్నేహ ధర్మాలు మనకి గోచరిస్తాయి. స్నేహ ధర్మాన్ని, స్నేహం యొక్క గొప్పతనాన్ని గురించి కవిబ్రహ్మ తిక్కన శ్రీమదాంధ్ర మహాభారతం శాంతి పర్వంలో ఈ విధంగా చెప్పారు. కందపద్యం. మైత్రింబోలెడు ధర్మము దాత్రీ దివిజులకు లేదు దాని నడపినంబుత్రా ఏ కర్మంబు పవిత్రతయును వలవదది వివేకము జేర్చున్. పద్యం మరోసారి. మైత్రిన్ పోలెడు ధర్మము దాత్రీ దివిజులకు లేదు దాని నడపినన్ పుత్రా ఏ కర్మంబు పవిత్రతయును వలవదు అది వివేకము చేర్చున్. ఈ పద్యానికి వివరణ. పుత్ర ఓ కుమారా, దాత్రీ దివిజులకున్. దాత్రి అంటే ఈ భూమి, దివిజులు అంటే దేవతలు. దాత్రీ దివిజులకున్ అంటే ఈ భూమి మీద నివసించేటటువంటి దేవతలకు. ఈ భూమి మీద నివసించే దేవతలు అంటే బ్రాహ్మణులు అని అర్థం. భూసురులకు. మైత్రిన్ పోలెడు ధర్మము మిత్రత్వమును పోలినటువంటి ధర్మము, స్నేహాన్ని పోలిన ధర్మము లేదు, మరొకటి లేదు అంటే స్నేహానికి మిత్రత్వానికి సమానమైనటువంటి ధర్మం ఈ భూమండలంలో లేదు అని అర్థం. దానిన్
ఆ స్నేహాన్ని, ఆ మిత్రత్వాన్ని నడపినన్ నిర్వహిస్తే ఏ కర్మంబు, ఏ కర్మ యొక్క లేదా ఏ పని వలన అయినా వచ్చేటటువంటి పవిత్రతయును, పావనత్వము కూడా వలవదు, అక్కరలేదు. అది అది అంటే ఇక్కడ స్నేహం. ఆ స్నేహం వివేకము చేర్చున్, వివేకాన్ని, తెలివిని, విచక్షణ జ్ఞానాన్ని కలిగిస్తుంది. మిత్రత్వమునకు సమానమైనటువంటి ధర్మం ఈ భూమండలంలో లేదు. స్నేహాన్ని నడిపించేది స్నేహధర్మం. ఇది మిక్కిలి పవిత్రమైనది. ఆ స్నేహము వివేకాన్నిస్తుంది, ధైర్యాన్ని నిలుపుతుంది. కాబట్టి ప్రతి మనిషి తమ జీవితంలో మంచి మిత్రుల్ని పొందాలి. మైత్రి మాధుర్యాన్ని అంటే స్నేహంలోని తీయదనాన్ని అనుభవించాలి. స్నేహితులు లేని జీవితం నిస్సారంగా ఉంటుంది. మిత్రులు ఉత్తమ, మధ్యమ, అధమ మిత్రులని 3 రకాలుగా ఉంటారని శాస్త్రాలు మనకి తెలుపుతున్నాయి. ఇలాంటి వారి యొక్క స్వభావాన్ని తెలిపేటటువంటి కథలు అన్ని కాలాల్లో, అన్ని వాంగ్మయాలలో అంటే అన్ని సాహిత్యాలలో మనకి కనిపిస్తాయి. అందులో శ్రీకృష్ణ కుచేలుల మైత్రి, శ్రీరామ సుగ్రీవుల స్నేహం, దుర్యోధన కర్ణుల మిత్రత్వం, ద్రోణాచార్యుడు ద్రుపదుని సఖ్యం, ఇలా ఎన్నో ఉదాహరణలు చెప్పుకోవచ్చు. ఇప్పుడు మనం బాల్య స్నేహం గురించి తెలుసుకుందాం. దారిద్ర్యానికి ప్రతిరూపం కుచేలుడు, అంటే బీదతనానికి నమూనా కుచేలుడు. అష్టైశ్వర్యాలతో తొలతూగే ఆగర్భ శ్రీమంతుడు శ్రీకృష్ణుడు. దాసి, ధనము, ధాన్యము, బంధువు, భృత్యుడు, వస్త్రము, వాహనము, సుతుడు, వీటిని అష్టైశ్వర్యాలు అంటారు. అష్టైశ్వర్యాలతో తులతూగేటటువంటి గొప్ప ధనవంతుడు శ్రీకృష్ణుడు. వారిద్దరూ చిన్నతనంలో అంటే కుచేలుడు, శ్రీకృష్ణుడు ఇద్దరూ కూడా బాల్యంలో సాందీపుని వద్ద విద్యాభ్యాసం చేశారు. ఆ రోజుల్లో విద్యాభ్యాసం అంటే గురుకులాల్లో ఉండేది. గురుకులానికి వెళ్ళేవారు. అతడు పేద బ్రాహ్మణుడైనా రాజకుమారుడైనా అక్కడ సమానమే. ఇద్దరూ కూడా గురువుకి శుశ్రూష అంటే సేవ చేసి విద్యను అభ్యసించేవారు. విద్యాభ్యాసం తర్వాత విడిపోయినటువంటి శ్రీకృష్ణుడు, కుచేలుడు చాలా కాలానికి కలుసుకునేటటువంటి అవకాశం వచ్చింది. దానికి కారణం ఏంటంటే కుచేలుని యొక్క దారిద్ర్య స్థితి, పేదరికం. ఒకరోజు కుచేలుని భార్య కుచేలునితో ఇలా అంది. చంపకమాల పద్యం. వరదుడు సాధు భక్తజన వత్సలుడార్త శరణ్యుడిందిరావరుడు, దయాపయోధి భగవంతుడు కృష్ణుడు, దాగుశస్థలీపురమున యాదవ ప్రకరముల్ భజింపగనున్నవాడు, నీవరగిన మిమ్ము జూచి విభుండప్పుడు ఇచ్చుననూన సంపదల్. పద్యం మరొక్కసారి గమనించండి. వరదుడు సాధు భక్తజన వత్సలుడు, ఆర్త శరణ్యుడు, ఇందిరావరుడు, దయాపయోధి భగవంతుడు కృష్ణుడు, తాన్ కుశస్థలీపురమున యాదవ ప్రకరముల్ భజింపగన్ ఉన్నవాడు, నీవు అరిగిన మిమ్ము చూచి విభుండు అప్పుడు ఇచ్చును అనూన సంపదల్. ఈ పద్యానికి వివరణ చూడండి. కృష్ణుడు శ్రీకృష్ణుడు వరదుడు వరాలను ఇచ్చేవాడు. సాధు భక్త
భక్తజన వత్సలుడు, సాధువులైనటువంటి భక్తుల పట్ల వాత్సల్యము ప్రేమను కలిగినవాడు. ఆర్తశరణ్యుడు, ఆర్తి అంటే బాధ కష్టం, ఆర్తశరణ్యుడు అంటే బాధలలో ఉన్నవారిని రక్షించేవాడు. ఇందిరావరుడు అంటే ఇందిర అంటే లక్ష్మీదేవి, లక్ష్మీదేవికి భర్త అయినవాడు అని. అంటే శ్రీకృష్ణుడు విష్ణు స్వరూపం కాబట్టే ఇందిరావరుడు, లక్ష్మీదేవికి భర్త. దయాపయోధి, దయాసముద్రుడు, భగవంతుడు, సాక్షాత్తు భగవంతుడే. తాను అంటే ఆ శ్రీకృష్ణుడు కుశస్థలీపురమున, కుశస్థలి అని పిలువబడే పురములో, ద్వారకా నగరంలో యాదవ ప్రకరముల్, యాదవ జన సమూహము భజింపగన్ ఉన్నవాడు, కొలుస్తూ ఉండగా ఉంటున్నాడు. నీవు కుచేలుడు అరిగిన కృష్ణుని దగ్గరకు వెళితే మిమ్మల్ని చూసిన వెంటనే విభుండు, ప్రభువైనటువంటి ఆ శ్రీకృష్ణుడు అప్పుడు ఆ సమయంలో అనూన సంపదల్ ఇచ్చున్, పరిపూర్ణమైనటువంటి సంపదలను ఇస్తాడు. ఈ పద్యానికి భావం, శ్రీకృష్ణుడు వరాలనిచ్చేవాడు, సాధువులైనటువంటి భక్తుల పట్ల వాత్సల్యం కలిగినవాడు, బాధలలో ఉన్నవారిని రక్షించేవాడు, లక్ష్మీదేవికి భర్త అయినవాడు, దయాసముద్రుడు, సాక్షాత్తు భగవంతుడు. యాదవ జన సమూహమంతా కొలుస్తూ ఉండగా కుశస్థలీపురం అని పిలువబడేటటువంటి ద్వారకా నగరంలో ఉంటున్నాడు. నీవు కృష్ణుని దగ్గరకు వెళితే మిమ్మల్ని చూసిన వెంటనే ప్రభువైనటువంటి ఆ శ్రీకృష్ణుడు ఆ సమయంలో పరిపూర్ణమైనటువంటి సంపదలను ఇస్తాడు అని. అంటే కుచేలుని భార్య, ఓ స్వామి, శ్రీకృష్ణుడు మీ స్నేహితుడు కదా, ఆయన్ను దర్శిస్తే మన కష్టాలు తొలగుతాయి అంటుంది. అంటే వీళ్ళు ఇప్పుడు పేదరికంతో కష్టాలు అనుభవిస్తున్నారు. మరి శ్రీకృష్ణుడు అనూన సంపదలనిస్తే వీళ్ళ కష్టాలన్నీ కూడా మటుమాయమవుతాయి. అయితే మిత్రుని వద్దకు వట్టి చేతులతో వెళ్ళడం బాగుండదు కదా అని కుచేలుడు అన్నాడు. నీవు చెప్పిన ఎట్ల రాజీవనేతృపాద పద్మంబులాశ్రయింపగజనుట, పరమ శోభనమా చక్రపాణికిప్పుడు గానుకేమైన గొంపోవగలదే మనకు. మరొక్కసారి వినండి. నీవు చెప్పిన ఎట్ల రాజీవనేతృపాద పద్మంబులు ఆశ్రయింపగచనుట, పరమ శోభనము ఆ చక్రపాణికిప్పుడు కానుక ఏమైన కొంపోవ కలదే మనకు. కుచేలుడు ఏమంటున్నాడు? నీవు చెప్పిన ఎట్లా అంటే భార్య చెప్పింది కదా, కాబట్టి నీవు చెప్పినట్లుగా రాజీవనేత్రు, కమలముల వంటి కన్నులు కలిగినటువంటి ఆ కృష్ణుని పద్మముల వంటి పాదములను ఆశ్రయింపగన్ చనుట, ఆశ్రయించేందుకు వెళ్ళడం పరమ శోభనము, మిక్కిలి శుభాలను కలిగిస్తుంది. ఆ చక్రపాణికి ఇప్పుడు, చక్రము పాణి ఎందు కలవాడు చక్రపాణి, సుదర్శన చక్రం చేతిలో ఉంటుంది కదా, కాబట్టి ఆ చక్రపాణికి, ఆ శ్రీకృష్ణునికి ఇప్పుడు ఈ సమయంలో కానుక ఏమైనన్, బహుమతిగా ఇవ్వడానికి ఏదో ఒకటి కొంపోవన్, తీసుకొని వెళ్ళుటకు మనకు కలదే, మన ఇంటిలో
ఏమైనా ఉన్నదా అంటే ఇంట్లో ఏమైనా ఉన్నదేమో చూడు అని అర్థం. కుచేలుడు శ్రీకృష్ణుణ్ణి కలవడానికి, శ్రీకృష్ణుని యొక్క పాద పద్మాలను ఆశ్రయించడానికి వెళ్ళాలని నిశ్చయించుకున్నాడు. మరి కానుకగా మిత్రునికి ఏమైనా తీసుకువెళ్ళాలి కాబట్టి మన వద్ద ఏమైనా ఉన్నదేమో చూడు అని భార్యతో అన్నాడు. అలా కుచేలుడు అనగానే అతని భార్య కొన్ని అటుకులను జీర్ణ వస్త్రంలో అంటే పాత వస్త్రం లేదా చినుగుల వస్త్రంలో మూట కట్టి ఇచ్చింది. కుచేలుడు ఆ అటుకుల మూటను తీసుకుని ద్వారకా నగరంలోని శ్రీకృష్ణుని మందిరానికి చేరుకున్నాడు. బాల్య స్నేహితుడైనటువంటి కుచేలుణ్ణి చూడగానే శ్రీకృష్ణునిలో ఉత్సాహం ఉరకలేసింది. మత్తేబ పద్యం. కనిడాయంజనునంతన్ కృష్ణుడు దళాత్కంజాక్షుడు అప్పేద విప్రునిన్ అశ్రాంత దరిద్ర పీడితున్ కృషీభూతాంగు జీర్ణాంబరున్ ఘనతృష్ణాతుర చిత్తు హాస్య నిలయున్ ఖండోత్తరీయున్ కుచేలునిన్ అల్లంతనే చూచి సంభ్రమ విలోలుండై దిగెన్ తల్పమున్. పద్యానికి వివరణ చూడండి. దళాత్కంజాక్షుడు వికసించిన పద్మాల వంటి కన్నులు కలవాడైన కృష్ణుడు శ్రీకృష్ణుడు. కనిడాయన్ చనునంతన్ అంటే చూసి దగ్గరకు వెళుతూ ఉండగా. అశ్రాంత దరిద్ర పీడితున్ ఎల్లప్పుడూ దరిద్రము చేత లేదా నిరుపేదతనం చేత బాధింపబడుతూ ఉండేవాడు. కృషీభూతాంగున్ చిక్కిపోయినటువంటి శరీరము కలవాడు. జీర్ణాంబరున్ చిరిగిన వస్త్రాలు కలవాడు. ఘన తృష్ణాతుర చిత్తున్ ఎక్కడో ఆశతో ఎదురు చూసే మనసు కలవాడు. హాస్య నిలయున్ చూసేవారికి నవ్వు పుట్టించే విధంగా ఉన్నవాడు. ఖండోత్తరీయున్ పై వస్త్రము కొంతమేర లోపించినవాడు. అప్పేద విప్రుని కుచేలునిన్ ఆ పేద బ్రాహ్మణుడైనటువంటి కుచేలుణ్ణి అల్లంతనే చూచి కొంత దూరంలో ఉండగానే చూసి సంభ్రమ విలోలుండై తడబాటుతో చెలించిపోయి తల్పమున్ దిగెన్ తాను కూర్చున్నటువంటి హంసతూలికా తల్పము నుండి దిగాడు. భావం: కుచేలుడు శ్రీకృష్ణుని చూసి దగ్గరకు వెళుతూ ఉండగా నిరుపేదరికంతో బాధపడుతూ చిక్కిపోయిన శరీరంతో చినిగిన వస్త్రాలతో ఆశతో నవ్వు కలిగించే ఆకారంతో ఉన్నటువంటి నిరుపేద బ్రాహ్మణుడైన కుచేలుడిని శ్రీకృష్ణుడు చూశాడు. కుచేలుడు కొంత దూరంలో ఉండగానే తడబాటుతో చెలించిపోయి మిత్రుడైనటువంటి కుచేలుడిని కలుసుకోవాలని శ్రీకృష్ణుడు తాను కూర్చున్నటువంటి హంసతూలికా తల్పము నుండి దిగాడు. శ్రీకృష్ణుడు సువర్ణ మణిమయ తల్పం నుండి అంటే బంగారంతో విలువైనటువంటి మణులు పొదిగినటువంటి పాన్పు నుండి దిగి పరుగు పరుగున వచ్చి తన బాల్య స్నేహితుడైనటువంటి కుచేలుణ్ణి కౌగిలించుకున్నాడు, ఆలింగనం చేసుకున్నాడు. అత్యంత ప్రేమతో తన హంసతూలికా తల్పం పైన కుచేలుడిని సాదరంగా అంటే ఆదరంతో కూడినటువంటి మర్యాదతో కూర్చోబెట్టుకున్నాడు. చొరవతో మిత్రుడు తెచ్చినటువంటి అటుకుల మూటను విప్పి ఆత్రంగా తొందరగా తిన్నాడు. అలా కుచేలుడు తెచ్చినటువంటి అటుకుల
మూటను విప్పి ఆత్రంగా తిన్నటువంటి శ్రీకృష్ణుడు ఈ విధంగా అంటున్నాడు. కందపద్యం. దళమైన పుష్పమైనను ఫలమైనను సలిలమైనన్ పాయని భక్తిన్ కొలిచిన జనులర్పించినన్ ఎలమిన్ రుచిరాన్నముగనెయేను భుజింతున్. వివరణ చూడండి. కొలిచిన జనులు అంటే సేవించినటువంటి భక్తజనులు దళమైన పత్రాన్ని కానీ, పుష్పమైనను పువ్వును కానీ, ఫలమైనను పండును కానీ, సలిలమైనన్ కొంచెం నీటిని కానీ, పాయని భక్తిన్ వదిలిపెట్టని భక్తిభావంతో అర్పించినన్ సమర్పించినట్లయితే ఎలమిన్ ఇష్టముతో రుచిరాన్నముగనే రుచికరమైనటువంటి అన్నంలాగా నేను భుజింతున్ తింటాను. ఏమంటున్నాడు శ్రీకృష్ణుడి పద్యంలో అంటే, నన్ను సేవించినటువంటి భక్తజనులు నాకు ఆకును కానీ, పువ్వును కానీ, పండును లేదా కొంచెం నీటినైనా సరే వదిలిపెట్టనటువంటి భక్తిభావంతో సమర్పించినట్లయితే దాన్ని నేను ఇష్టంతో రుచికరమైనటువంటి అన్నంలాగా, రుచికరమైన భోజనంలాగా నేను భుజిస్తాను అని. భక్తితో గోరంత సమర్పిస్తే కొండంత ప్రతిఫలాన్ని ప్రసాదించేటటువంటి భగవంతుడు శ్రీకృష్ణుడు. తన మిత్రుడైనటువంటి కుచేలునికి సమస్త సంపదలు కలుగజేసి కుచేలుని యొక్క కష్టాలన్నింటినీ తొలగించాడు శ్రీకృష్ణుడు. ఉత్తములతో స్నేహం చేస్తే మన కష్టాలు పాపాలు పోతాయి, ఆనందం ఐశ్వర్యం సౌఖ్యం కలుగుతాయి అనడానికి కృష్ణ కుచేలుల స్నేహం ఉదాహరణగా చెప్పవచ్చు. కష్టాలు పడుతూ ఉన్న వాళ్ళని చూసి ఏ జన్మలో చేసిన పాపమో ఇప్పుడు అనుభవిస్తున్నాడు అంటారు. అలా కష్టాలు అనుభవిస్తున్నటువంటి కుచేలుడి యొక్క కష్టాల్ని పోగొట్టి పాపాన్ని తొలగించి సంపదల్ని, సంతోషాన్ని, సుఖాన్ని ప్రసాదించాడు శ్రీకృష్ణ భగవానుడు. అందలమెక్కిన అంటే శ్రీకృష్ణుడు ద్వారకా నగరానికి ప్రభువు అయినప్పటికీ బాల్య స్నేహితుడైనటువంటి నిరుపేద కుచేలుణ్ణి మరువకపోవడం విశేషం. మిగిలిన పాఠంతో మరో వీడియోలో కలుద్దాం. ధన్యవాదాలు.